మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రిలారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. యోనా గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి. ఆ మత్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. ప్రిలారా, ఇక్కడ ప్రవక్త అయిన యోనా కనపడుతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నట్లు ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడ నుండి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడంటే చేప కడుపులో, మత్స్యపు కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. చేప ఎక్కడ ఉంది? సముద్ర అగాధములో నుండి ప్రయాణము చేస్తూ ఉంది. ఇటువంటి దుస్థితి ఎందుకు ఆయనకు వచ్చింది అని ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుడు చెప్పిన మార్గమునకు వెళ్ళమంటే ఆయన వేరే మార్గమును ఎంచుకొని తన ఆలోచన చొప్పున, తన నిర్ణయము చొప్పున ప్రయాణము చేశాడు. గనుక తనకంత శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, మరణ భయం పట్టుకుంది. అటువంటి పరిస్థితిలో మత్స్యపు కడుపులోనికి వెళ్ళిపోయాడు. అయితే ప్రియులారా, ఆ మత్స్యపు కడుపులో ఉండి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే యథార్థమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఉపద్రవంలో ఉన్నానంటూ ఉన్నాడు, నేను కష్టములో ఉన్నానంటూ ఉన్నాడు, నేను ఆపదలో ఉన్నానంటూ ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఆయనకంత ఆపద? ఎందుకు వచ్చిందంత ఉపద్రవం ఆయనకి? మాట వెనుకపోవటం వలనే కదండి. మాట విని ఉంటే క్షేమకరమైన ప్రయాణమే జరిగించును దేవుడు. కానీ మాట వినకపోవటం వల్ల పరిస్థితులు అననుకూలంగా మారాయి. నేను ఉపద్రవంలో ఉన్నానంటూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, నా ప్రార్థన నువ్వు నిశ్చయముగా ఆలకిస్తున్నావని గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ అంటున్నాడు, పాతాళ గర్భంలో నేను కేకలు వేస్తూ ఉన్నాను. ఆయన కేకలు భూమి మీద నుండి కాదండి, దేవాలయంలో నుండి కాదండి, ఇంటిలో నుండి కాదండి, పాతాళ గర్భములో నుండి అంటూ ఉన్నాడు. అంటే సముద్ర అగాధములో నుండి ఆయన కేకలు వేస్తున్నాడు. ఎవరింటారండి కేకలు? ఆ లోన ఒక చేప, దానిలో ఒక మనిషి ఉన్నాడని ఎవరికి తెలుసు? ప్రియులారా, సర్వ సృష్టికాది సంభూతుడైన దేవుడైన ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ప్రతి సృష్టమును సృష్టించిన వాడు గనుక ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. గనుక ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి. దేవుని మాట ప్రకారం బ్రతికే మార్గాన్ని మనం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఆయన మాట వినకపోవటం వల్ల అగాధములో పడ్డాడు. ఎక్కలేనంత పరిస్థితికి ఆయన వచ్చేసాడు, ఈదలేనంత పరిస్థితికి ఆయన వచ్చేసాడు. తన బ్రతుకు అగాధములోనికి వెళ్ళిపోయింది. కారణం ఏమిటి? దేవుడు చెప్పిన పని చెప్పినట్లుగా చేయకపోవటం వలన. గనుక ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్నామా? ఆయన చెప్పినట్లు మనం జీవిస్తున్నామా? అలాగ జీవిస్తే క్షేమమే. ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని మీద ఆధారపడకుండా దేవుని భక్తి చేస్తూ ముందుకెళ్తూ ఉంటే అది ప్రమాదం అవ్వచ్చని ఈ ఉదయకాల సమయంలో ఒక దైవజనుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. గనుక లోబడదామండి. ఆయన మాట విని ఆయన మార్గంలో నమ్మకంగా నడిచినప్పుడు నినేవు పట్టణస్థులే దుర్మార్గాన్ని విడిచి ఆయన మాట విని ఉపవాసం ఉండి ప్రార్థించారు, జయాన్ని పొందుకున్నారు, మరణం నుండి తప్పించబడ్డారు. మన జీవితాల్లో కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికి క్షేమాన్ని పొందుకుందాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలము ప్రేమతో హెచ్చరిస్తూ మాతో మాట్లాడారు. మీ దీవెన కొరకు మమ్మల్ని సృష్టించారు. అలాగే బ్రతికే జీవితం అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.